సో గైస్ సెకండ్ లొకేషన్ కూడా వచ్చాం. నేను చెప్పాను కదా ఆ లొకేషన్ కూడా వచ్చాం. కొంచెం బండి పక్కన పెట్టేద్దాం. బండి పక్కన పెట్టి సో బండి అయితే పక్కన పెట్టాలంటున్నారు. సో కొంచెం బండి పక్కన పెట్టేద్దాం. కొంచెం సో గైస్ వి రీచ్ ద డెస్టినేషన్. వచ్చాము. నేను చెప్పిన నాకు ఎంతో ఇష్టమైన లొకేషన్కి వచ్చాము. సో లేట్ చేయకుండా లొకేషన్ ఏంటో చూపించేస్తాను. పేరైతే అప్పుడే చెప్పాను, లొకేషన్ చూపించైతే పేరు చెప్తాను. కమాన్ లెట్స్ ఆఫ్ ద కార్ అండ్ వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం. సో వాయిస్ని బట్టి మీరు ఈ లొకేషన్ ఎటు గెస్ట్ చేయొచ్చు. సో గైస్ నేనైతే రివీల్ అయితే చేస్తున్నాను. సో యా వీఆర్ ఎట్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. నాకు ఎంతో ఇష్టమైన లొకేషన్స్. సో ఇది ఎంట్రింగ్ అయితే. సో ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. సో లోపలికి అయితే మనం వెళ్ళిపోదాం. ఇంట్లో చెప్పుకోగలము. సో గైస్ సో ఇటువైపు మనకి టిఫిన్స్ కానీ ఏమైనా చేయడానికి చిన్న హోటల్ రెస్టారెంట్ ఉంది. అండ్ అక్కడ మీకు కనపడుతుంది కదా, లైక్ అవి ఒకసారి జూమ్ చేస్తాను నేను. సో అవి రూమ్స్ అనమాట. ఎవరైనా వస్తే అక్కడ స్టే చేయొచ్చు. పోయినసారి మేము వచ్చినప్పుడు అయితే స్టే చేసాం, అక్కడే స్టే చేసాం. ఇదిగో చుట్టూరు చూపిస్తాను. ఇక్కడ అన్నీ ఫుల్ కొండలు. నాకైతే చలి పడుతుంది. అయినా సమ్మర్లో ఐస్ క్రీమ్ ఎవడైనా తింటాడు. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఒక రేంజ్ ఉంటుంది. సో అలా ఉందన్నమాట. ఇప్పుడు ఫుల్గా అయితే చలి పడుతుంది. గైస్ ఇదిగో లొకేషన్ అయితే చూడండి. ఎంత అన్ని కొండలే, చాలా అద్భుతంగా ఉంది. సో ఒకసారి కింద చూడండి ఎంత లోతుగా ఉందో. వద్దులే, దీనికి ముందు సాహసాలు చేస్తే అసలే మా ఇంట్లో నేను ఒక్కడే మంచి కొడుకుని పోతాం అన్నమాట. సో ఇదిగో ఇవన్నీ కొంటలే. లైక్ వెళ్ళిపోదాం. కమాన్ గైస్, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ నార్మల్ టైం, ఇది కరోనా టైం కాబట్టి అసలు మీకు ఫ్రీగా ఉంది. లేదంటే చాలా మంది జనం అయితే ఉండేవాళ్ళు. సో అక్కడ అన్నీ కూర్చోవచ్చు అనమాట. హాయిగా కూర్చోవచ్చు. నేనైతే ఇక్కడ 1 day స్పెండ్ చేశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. అంతా రిసార్ట్లోనే. అబ్బా ఇక్కడ నుంచి లొకేషన్ నాకు అదిరిపోయిందబ్బా. ఈ కెమెరాలో ఎట్లుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే లొకేషన్ పిచ్చగా నచ్చేసింది. సో లేట్ చేయకుండా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. గైస్ ఇక్కడ కొన్ని స్పీకర్స్ ఉన్నాయి, హాయిగా సాంగ్స్ వస్తాయి. కాపీరైట్ పడుతుందో లేదో తెలియదు, కానీ పడితే మాత్రం ఈ సాంగ్స్ తీసేస్తానే, డబ్బింగ్ చెప్తా. అదిగో గైస్ వాటర్ ఫాల్స్.
ఇంకో ఫైనలీ వీఆర్ అట్ వాటర్ ఫాల్స్. మనకి అక్కడ దాకా వెళ్ళనియర్లే కానీ వెళ్తే భలే ఉండేది. ఒక స్లో మోషన్ షాట్ ఒకటి తీయాలి. ఒక స్లో మోషన్ షాట్ తీయాలి, తీస్తా, చిన్నగా తీస్తా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది కనపడుతుంది కదా, అక్కడ ఒక వాటర్ ఫాల్ అండ్ ఇది పెద్ద వాటర్ ఫాల్ ఇక్కడ మనకి. నైట్ టైం అయితే కింద లైటింగ్స్ కూడా ఉంటాయి, లైటింగ్స్ కూడా వేస్తారు. ఒక్క నిమిషం లైట్స్ చూపిస్తా. ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, లైట్స్ కూడా వేస్తారు. కలర్స్ చాలా బాగుంటాయి. ఒక లాంగ్ షాట్ ఒకటి కొడదాం, వైడ్ యాంగిల్ షాట్. ఫ్యామిలీతో రావడానికి ఇది ఒక మంచి స్పాట్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns. సో గైస్ ఇదంతా వాటర్ ఫాల్స్ అనమాట. సో డన్. వర్షం కూడా లైట్గా పెద్దగా అవుతుంది. సో ఇంకొంచెంసేపు ఉండాలనిపిస్తుంది. వర్షం పెద్దగా అవుతుంది, నాకైతే అర్థం కావట్లేదు. అండ్ కమాన్ లెట్స్ రూమ్కి అయితే వెళ్ళిపోతాం. రూమ్ ఒకటి తీసుకున్నాం, ఇక్కడ వర్షం పెద్దగా అవుతుందని. అండ్ దీని లోపల క్రొకోడైల్స్ కూడా ఉన్నాయంట. లైక్ ఒక సెల్ఫీ. అండ్ అలాగే ఎత్తిపోతల చరిత్ర అంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చదువుకోవచ్చు, పాస్ చేసుకొని చదువుకోండి. సో గైస్ అది నేను చదవలేదు, నేను పాస్ చేసుకొని అయితే చదువుకుంటాను. తర్వాత ఫోటో తీసుకుని అంటున్నా. సో ఆ ఫోటోలో చూసి అయితే చదువుకుంటాను. వే అయితే ఇలా ఉంటుంది, మీకు చుట్టూరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ప్లాంట్స్, చైర్స్ ఉన్నాయి. కొంచెంసేపు ఈవినింగ్ టైం అయితే మంచిగా ఉంటుంది. లైటింగ్స్ అన్నీ వేస్తారు. ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది. బట్ ఈవినింగ్ టైం వచ్చేటట్లు లేదు. నైస్ గ్రీనరీ ఇయర్. సో ఫైనల్లీ అదిగో ఇందాక నేను చెప్పిన రెస్టారెంట్ అది. దాంట్లోకి వెళ్ళి మీకు కావాలంటే అదిగో మీకు రెస్టారెంట్ కనపడుతుందా? ఒక్క నిమిషం నేను జూమ్ చేస్తాను. ఏమైనా కావాలంటే తినొచ్చు. మనమైతే రూమ్కి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో అవి మనకి రూమ్స్ ఒక 5 ఉంటాయి అనుకుంటా. ఈ 5 రూమ్స్ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను. 5 రూమ్స్ కూడా చూపిస్తా ఎలా ఉంటాయో. సో గైస్ మనమైతే రూమ్ అయితే తీసుకున్నాం. ఇది రూము. సో గైస్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది మనకి రూమ్, ఒక వైడ్ యాంగిల్ ఇలా ఉంటుంది మీకు రూమ్ అయితే. సో ఇక్కడ మనకి ఒక డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక లైట్ ఉంది. అలాగే మంచం కూడా చాలా బాగుంది. సో ఏసీ కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ టీవీ కూడా ఉంది. సింగిల్ రూమ్ సరిపోతుంది, 2-3 ఒక ఫ్యామిలీ వస్తే సరిపోతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ మెనూ కూడా ఇచ్చారు. సో మెనూలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అంటే, సో గైస్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. జస్ట్ పాస్ చేసి చదువుకోండి, నేనైతే తిప్పేస్తున్నాను. సో ఇవన్నీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో అండ్ ఇక్కడ మనకి బాత్రూమ్ కూడా ఉంది. సో ఇది బాత్రూమ్ ఇలా ఉంటుంది. గీజర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ సింక్ కూడా ఉంది. సో ఇది గైస్.
సో రూమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మీకు, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే రెయిన్ అయితే తగ్గిపోయింది. నెక్స్ట్ మనం మూవ్ అయిపోదాం.